రైట్ సార్. అంటే ఇప్పటిదాకా మీ ఏడవ ప్రశ్న అయితే కూటమి ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలు వింటున్నారా? వింటున్నారు 54%, వినడం లేదు 28%, కొంత మేరకు 18%. మేబీ ఇది ఎమ్మెల్యేకో నియోజకవర్గంకో కొంచెం తేడాగా ఉండొచ్చు. వాస్తవానికి ఆయా వ్యక్తిని బట్టి కూడా ఇది మారొచ్చు. అంటే ఏం చెప్తారు మీరు? ఏం లేదు, ఎమ్మెల్యేలు కొంచెం కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు కానీ అవగాహన లోపం అంటారా? ఏం చెప్తారు? కొంచెం టైం ఇవ్వకపోవటం, ప్రజలకు టైం ఇవ్వకపోవటం. ఎందుకంటే మీరు ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ఇంటికి పొద్దున 6 గంటల నుంచి జనం రావటం మొదలు పెడతారు. ఎగ్జాక్ట్లీ. అది అతను వచ్చే వాళ్ళ కన్సర్న్ ఎట్లుంటుందంటే త్వరగా ఎమ్మెల్యే కలిసి నా పని అయిపోతే వేరే పనులకు వెళ్ళిపోవచ్చు కదా అని అతనికి ఉంటుంది. అక్కడ ఎమ్మెల్యేకి లోపల ఏమి పనులు ఉంటాయో, వీఐపీలు వచ్చి ఉంటారో, ఇంకేదన్నా వచ్చి ఉంటారో, ఏదన్నా జరుగుతుండొచ్చు. అయితే ఎమ్మెల్యేలు కూడా ఒక టైం టేబుల్ పెట్టుకొని జనాలను కలవటం వల్ల ఏమైందంటే ఈ బ్యాడ్ నేమ్ రాదు. ఈ నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాకుండా ఉండాలంటే ఎమ్మెల్యేలు కూడా ఇన్ టైంలో టైం ఇవ్వాలి, వాళ్ళతో కలవాలి, వాళ్ళ విషయాలు వినాలి. ఇది ఒక థ్యాంక్లెస్ జాబ్ అండి. పాలిటిక్స్, ప్రెస్, పోలీసు ఇవన్నీ కూడా ఏంటంటే ఎవ్వరు కూడా నిన్న బాగా చేసినాం అంటే నిన్ననే అయిపోయింది, ఇవాళ కూడా చేయాలి, మంచిగానే చేయాలని మాట్లాడతారు. సో నిన్న చేసిన కనుక నాకు 4 రోజులు రెస్ట్ కావాలంటే కుదరదు ఈ ఫీల్డ్లలో. సో అందుకనే ఏమవుతుందంటే ప్రజలకు అందుబాటులో ఎంత మేరకు ఉంటున్నారు, వాళ్ళు చెప్పిన సమస్యలు ఎంత మేరకు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు నాకు తెలిసిన లీడర్లు ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఆ లీడర్ అప్పుడు ఫోన్ ఎత్తకపోయినా రాత్రి 11 వరకైనా మీకు రిటర్న్ కాల్ బ్యాక్ ఆయన దగ్గర వస్తుంది. అట్లా ప్రజలతో రాపో ఆయనే చేస్తాడు, మళ్ళీ పిఎల్ చేయరు. మీరు ఎమ్మెల్యేకో ఎంపీకో ఫోన్ చేస్తే మీకు మళ్ళీ ఎంపీ గొంతులోంచే ఫోన్ వస్తుంది తప్ప పిఎల్ చేసి ఎవరు ఫోన్ చేశారు అట్లా కూడా ఉండదు. డైరెక్ట్ చేసి నేను ఫలానా కృష్ణనమ్మ ఎవరు నాకు ఫోన్ చేశారని అడుగుతారు. సో అట్లా ర్యాప్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. పొద్దున 11 వరకు జనాలకు దర్శనం ఇయ్యని ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉంటారు. అంటే జనానికి ఏమో తమ సమస్యలు చెప్పుకోవాలి, తొందరగా పరిష్కారం కావాలి, వెళ్ళిపోవాలని ఉంటుంది. ఆడ వచ్చే నీళ్ళు తాగిన లేడు, ఛాయ్ ఇచ్చిన లేడు, ఎవరు పట్టించుకోకుండా కూడా చాలా వ్యతిరేకత వస్తుంది. చాలా చిన్న చిన్న విషయాలతోనే ప్రజాప్రతినిధులు చాలా వ్యతిరేకత చాలా చిన్నగా మేనేజ్ చేసేది. రోజుకు ఒక 100 ఛాయలు పోస్తే ప్రశాంతంగా వచ్చినోడు తాగి వెళ్ళిపోతాడు. ఆ 100 ఛాయల దగ్గరనే బోల్డంత వ్యతిరేకత మూట తెచ్చుకున్న వాళ్ళని కూడా నేను చూసిన చాలా సందర్భాలు. అంటే మీకు జర్నలిస్ట్గా, ఎనలిస్ట్గా మంచి అనుభవం ఉంది. నాకు ఇక్కడ కామన్ మ్యాన్గా ఒక చిన్న ప్రశ్న వచ్చింది సార్. మీరు అన్నారు అసలు ఎమ్మెల్యేలు అంటున్న నాకున్న అవగాహన ప్రకారం చట్టసభల్లో కూర్చొని చట్టాలు చేయాలి. వాస్తవంగా అయితే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఎమ్మెల్యేలందరూ కూడా, జనాలందరూ కూడా అసలు ఎమ్మెల్యే ఇంటికి ఎందుకు పోవాలి? సపోజ్ ఇప్పుడు జిహెచ్ఎంసీయో మన లేకపోతే లోకల్ మున్సిపాలిటీయో ఏదో సంథింగ్ ఉంటుంది. ఉన్నప్పుడు ఆ సమస్య ఏదైనా వస్తే ఆ మున్సిపాలిటీకి పోవాలి, లేకపోతే ఆ జిహెచ్ఎంసీకి పోవాలి. ప్రజలందరూ కూడా ఎమ్మెల్యేల దగ్గరికి ఎందుకు వస్తున్నారని నాకు అర్థం కాలేదు. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు మీరు? ఇప్పుడు మీరే చెప్పారు, ఇప్పుడు అందరూ అలా కాడికి పోతున్నారు. అసలు ఎమ్మెల్యేకి సంబంధం ఏంది రోజువారీ పరిపాలన అనేది నా క్వశ్చన్. నాకు ఒక ఇంటి సమస్య ఉంది, నేను పోయి మున్సిపల్ కమిషన్ దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నా. కమిషనర్కు తీరకనో కుదరకనో పట్టించుకోకపోతే నేను పోయి ఎవరికి చెప్పుకోవాలి? అంటే మన గవర్నెన్స్లో కూడా ఏంటంటే మనం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎందుకు ఎన్నుకుంటామంటే మొత్తం అధికారులకు అప్పచెప్పి పరిపాలన చేసుకోవచ్చు కదా. ప్రజాస్వామ్యంలో టోటల్ బ్యూరోక్రాట్స్కి అప్పచెప్పి మనం చేయొచ్చు. మొత్తం అల్టిమేట్గా సంతకం పెట్టేది ఎవరు? మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం పెడతాడు. మంత్రి సంతకాలు ఏమి ఉండవు కదా. మనకు తెలిసిన విషయం చట్టాలు చేసేటప్పుడు అల్టిమేట్గా ఆఫీసర్లు మాత్రమే ఆదేశించడం. కానీ మనం ఎందుకు ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎందుకు ఎన్నుకుంటామంటే ప్రజల యొక్క సమస్యలు నేరుగా ఆఫీసర్లకు తెలిసిన దానికంటే కూడా రాజకీయ నాయకులకి ఎక్కువ తెలుస్తాయి. గ్రౌండ్లో ఉండే సమస్యలు అతనికి ఉండే కన్సర్న్కి ఆఫీసర్కి ఉండకపోవచ్చు. ప్రజల సమస్యల్ని నాయకుని కోణంలో ఆలోచించి పనిచేసే ఆఫీసర్లు ఉంటే అద్భుతం, అంతకు మించిన పరిపాలన ఏమి ఉండదు. కానీ ఆఫీసర్లు వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ యాటిట్యూడ్ ప్రకారం నడుచుకున్నప్పుడు వాళ్ళని సరిచేసి ప్రజలకు బాధ్యతగా చేయాల్సిన పని నాయకులదే కదా. సో అందుకని ఎమ్మెల్యేతో డెఫినెట్గా పని ఉంటుంది. రైట్. ఆ నాయకుడే గాడి తప్పితే ఏం చేస్తారు? కూడా చేస్తే జరిగేదేంటి? మనం ఏ రకంగా తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో కూర్చోబెడతారు. 5 సంవత్సరాలు ఆగాల్సింది. మన దగ్గర రీకాల్ సిస్టమ్ లేదు కదా. మొత్తం రిపోర్ట్ ఈ విధంగా గవర్నమెంట్ ని హెచ్చరిస్తారు. ఎంతవరకు, ఎంత మేరకు? మన దగ్గర రీకాల్ సిస్టమ్ లేదు కదా. రీకాల్ సిస్టమ్ ఉంటే మీరు అన్నట్టు అది ఇంకా దరిద్రంగా మారుతాను కామన్ మ్యాన్ గా అంటున్నారు. రేపు పొద్దున్నే నెట్ట దించాలా అని చెప్పి ఆలోచనతో అది వేరు. ఇప్పుడు ఏ దానికైనా 2 వైపుల పదవి ఉంటుంది, వాడుకునే దాన్ని బట్టే ఉంటుంది. మన చేతిలో కత్తి ఉంటే ఏం చేయొచ్చు, అది చేయొచ్చు కదా. సో అందుకనే ప్రజాస్వామ్యంలో మనకి ఇప్పటి వరకు ఉన్న పద్ధతి ఏంటంటే లీడర్లు అనేవాళ్ళు ప్రజల యొక్క రిప్రజెంటేటివ్గా, పీపుల్స్ రిప్రజెంటేటివ్గా ఉన్నారు కనుకనే చాలా వరకు పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది మనం నమ్ముతున్న రాజ్యాంగం, ప్రజాస్వామ్యం. దీన్ని అధికారులకు వదిలేస్తామంటే అది కర్మ, అంతకుమించి చేసేది ఏం లేదు. రైట్. మీ 8వ ప్రశ్న అయితే కూటమి ప్రభుత్వం అన్ని కులాలను సమానంగా చూస్తుందా? అంటే 69% చూడటం లేదు, 31% చూస్తుంది అంటే అర్థమైంది సార్. బాగా ఫ్లాపా దీంట్లో? అన్ని కులాలు ఒకరికి ఎక్కువ, ఒకరు తక్కువ గీపని కాదు. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే ఎక్కడ సమస్య వస్తుందంటే గతంలో వైసీపీకి ఓటేసిన కింది కులాలు, మైనార్టీలు
క్రిస్టియన్ల పట్ల ఈ ప్రభుత్వం కొంచెం వివక్షపూరితంగా ఉన్నది. హ్మ్. సో అందువల్లనే మనకు ఆ రిజల్ట్ వచ్చింది. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు అయిపోతాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం కలిసి గ్రామాభివృద్ధికి పాటుపడాలి కానీ, హ్మ్. మొన్న నువ్వు మా పార్టీకి ఓటేలే కనుక ఇప్పుడు నీకు రేషన్ కార్డు లేదు, హ్మ్. మొన్న నువ్వు మా పార్టీకి ఓట్లే కనుక రేపు వచ్చే లబ్ధిదారుల దాని నీ లిస్ట్ నుంచి పేరు తీసేస్తా, తొలగిస్తానే, ఇట్లాంటి వివక్షపూరితమైన రాజకీయాలు చేయకూడదు ఎవరైనా. చేస్తున్నారా? జరుగుతుందనే కదా ప్రజలు చెప్తుంది. హ్మ్. కింది కులాల పట్ల ఏమాత్రం కూడా కన్సర్న్ లేకనే కదా ఇదంతా జరుగుతుందని వాళ్ళు చెప్తుంది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 కులాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారా? అంటే ఓపెన్‌గా మాట్లాడదాం. ఒకటి పవన్ కులం, 2 బాబు కులం అంటున్నారు. ఇది నిజమా? ఇప్పుడు బేసిక్గా మనకు కనపడేది ఏంది, హ్మ్. కమ్మలు ప్లస్ కాపులు కలిస్తేనే మొన్న అధికారం వచ్చింది. అది మీరు చెప్పారు. నేను అనలా. యాక్చువల్‌గా బాబు ఇది అన్నాను. హ్మ్. హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడితే కులం ప్రస్తావన లేకుండా మాట్లాడడం సాధ్యం కాదు ఎవరికైనా. హ్మ్. హ్మ్. ఎందుకంటే అది పచ్చి నిజం. హ్మ్. భారతదేశంలోనే కులం నిజం. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ తెలంగాణ. ఇది మనం మాట్లాడుకోవడానికి కూడా సిగ్గుగా అనిపిస్తుంది. కామన్ మ్యాన్ గా నేను అంటున్నాను. మీరేం భారతదేశంలోనే చెప్తారు? కులం అనేది పచ్చి వాస్తవం. హ్మ్. అన్ని రాజకీయాలు కానీ అన్ని విషయాలు కానీ కులం చుట్టూనే తిరుగుతున్నాయి. హ్మ్. ఇలా పరువు హత్యలు జరిగినా అదే, హ్మ్. ఉద్యోగాల దగ్గర రిజర్వేషన్ దగ్గర అదే, హ్మ్. లేదు మనవాడిని చూసి బొట్టు పెట్టే దగ్గర కూడా మన కులపూడ కాదని చూసి పెట్టేది అదే. హ్మ్. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా భారతదేశంలో ఉన్న జీవనం నుంచి కులాన్ని వేరు చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం. హ్మ్. సో అందుకే అది ఏపీ రాజకీయ మంచి పరిణామం అంటారా? అది మంచిదే అంటారా? ఏం చెప్తారు మీరు? అందరూ సమానంగా చూడాలని మనం కోరుకుంటాము. హ్మ్. ఆ సమానంగా చూడటం సాధ్యం కావట్లేనప్పుడు ఉన్న దాంట్లోనే ప్రజాస్వామ్యంలో ఉన్నంతలో మెజారిటీ ఒపీనియన్తో వెళ్ళిపోవటం, అంతకుమించి ఇక్కడ చేసేది ఏం లేదు కదా. ఇదేం ప్రశ్న సార్? 9వ ప్రశ్న, జగన్ అసెంబ్లీకి రావాలా అంటే కామన్ మ్యాన్ గా ఖచ్చితంగా రావాలని అంటే అసలు మీకు 80% వచ్చింది, 20% అది కరెక్టే. అసలు ఈ ప్రశ్నలనే అసెంబ్లీకి రావాలా అంటే ఎమ్మెల్యేకి పనిలోకి గెలిచిండా సార్? రావట్లేదు కానీ పనిలోకి గెలిచిన నేను కామన్ మ్యాన్ అడుగుతున్నా సార్. ఇది కూడా కామన్ నా ప్రశ్న. యాక్చువల్గా మీకు దీంట్లో బాగా ఇచ్చారు. అదే ఏం చెప్తారు? ఆయనకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి రాను అంటున్నాడు. అది టెక్నికల్ గా సాధ్యం నీకు కాదు. రాదు, టెక్నికల్ గా అసెంబ్లీ చట్టం ప్రకారం నీకు రాదు. ఇంకా రానప్పుడు ఇంట్లో కూర్చొని రాజకీయాలు చేస్తావా? మరి ప్రజల సమస్యలు ఎవడు మాట్లాడాలి అసెంబ్లీలో? నువ్వు అవునన్నా కాదన్నా ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా నీ పార్టీకే ఉంది, ఇంకో కాంగ్రెస్ పార్టీకి లేదు, నీకే ఉంది. ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా మరి వచ్చి అసెంబ్లీలో కూర్చొని. గతంలో నాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలను కేసీఆర్ గారు కూడా మీరు కామెంట్ చేయడం జరిగింది. అంటే ఆయన అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చుంటే ఎట్లా అనేటువంటి వాదన, ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చారు, మరి ఆయన ఎందుకు రావట్లేదు అని. అంటే దీని కంటిన్యూషన్ గా ఒక ఇప్పుడు కేసీఆర్ గారు ప్రతిపక్ష హోదా ఇచ్చినా అసెంబ్లీకి రావట్లేదు. ఆయన నాకు హోదా ఇవ్వలేదని రావట్లేదు. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ రెండింటిని ఏం లేదు, వీళ్ళిద్దరు ఏంటంటే గిల్టీ ఫీల్ అవుతారు. ఈగో ఫీలింగ్ అని నేను అనుకుంటున్నా. మీరు ఏం చెప్తారు కామన్ మ్యాన్ గా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందర నేను రేవంత్ అడిగే ప్రశ్నలకు నేను జవాబు చెప్పాలని కేసీఆర్ ఫీల్ అవుతుండు. మనం చంద్రబాబుని చాలా హ్యూమిలేట్ చేసి అసెంబ్లీ నుంచి వెళ్ళగొట్టాం కదా. మళ్ళీ అసలు ఈ ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విషయాలు తెరపైకి ఎందుకు వస్తాయని చెప్పి అంటే కంబాలపల్లి గారు ఒక అనలిస్ట్ ఏం చెప్తారు? ఇప్పుడు మాట్లాడే సబ్జెక్ట్ లో దమ్ము లేనప్పుడే పర్సనల్ విషయాలకు వస్తారు. కంటెంట్ మనం ఎంచుకున్న టాపిక్ లో కనుక దమ్ము లేనప్పుడు, మనం మాట్లాడటానికి పాయింట్ లాజిక్ లేనప్పుడు మాత్రమే పర్సనల్ ఎజెండాకి వస్తారు, పర్సనల్ దాడికి వస్తారు. మీకు గత 5 ఏళ్లలో వైసీపీ చేసిందంతా కూడా అంతేగా. చంద్రబాబు కుటుంబాన్ని, ఆయన భార్యని, కొడుకుని, అందరినీ ఇండివిజువల్ సింగిల్ గా వాళ్ళు చాలా వాళ్ళ ఇమేజ్ ని ఇబ్బంది పెట్టే చాలా విషయాలు మాట్లాడారు. అవి మళ్ళీ మాట్లాడుకోవడానికి కూడా పనికొచ్చే మాటలు కూడా కావాలి. అయినా కేసులు ఏమైనా ప్రజలకు తెలియదు, వాళ్ళకు తెలియదు, మనకు తెలియదు. అందుకనే పర్సనల్ గా ఎప్పుడు వస్తారంటే, మనం ఏదైనా టాపిక్ మీద మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గరికి విషయం అయిపోయినప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు వ్యక్తి యొక్క అదే వ్యక్తిగత దాడి కానీ కన్ఫ్యూజన్ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో అది ఎప్పుడు జరుగుతున్నది, అన్ని చోట్ల. అంటే జరగాలంటారా వద్దంటారా? ఏం చెప్తారు? జరగాలని ఎవరు కోరుకోరు. కొంచెం మీరు స్ట్రైట్ గా చెప్పండి నాకు. అంటే ఒక అనలిస్ట్ గా మీరు కాదు అది ప్రజాస్వామ్యంలో అన్నం తినేవాడు ఎవడు కోరుకోడు అట్లా జరగాలని. గడ్డి తినేవాడు ఎవడన్నా ఉంటే కోరుకుంటాడేమో. అయినా అదే విధంగా జరుగుతుంది. సరే, అది మనం మార్చలేము. అందరము రోడ్డుకి ఎడం సైడ్ పోవాలనేది ఆర్టీఏ వాడు పెట్టిన రూల్. నేను కుడి వైపు పోతా అంటే పోనీయండి, మనం ఏం చేస్తాం, యాక్సిడెంట్ అవుతుంది ఆటోమేటిక్.